అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత భూమి లేని నిరుపేదలకి 12,000 రూపాయలు ఎలా పొందాలి అనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే భూమి లేని పేదలకు, రైతు కూలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారమైనా సరే రైతు కూలీలకు సాయం చేస్తాం. డిసెంబర్ 28వ తేదీన నిధులు విడుదల చేస్తాం, అకౌంట్లలో జమ చేస్తాం, అవసరమైతే అప్పు తెస్తాం. ఉద్యోగుల జీతాల కన్నా ముందుగానే ఈ పేదలకి అకౌంట్లలో 6,000 మొదటి విడతగా వేస్తాం. 1 కోటి మందికి లబ్ధి చేరేలా 6,000 కోట్లు ఖర్చు చేస్తామంటూ ఎంత భారమైనా సరే మేము ఈ పథకాన్ని అమలు చేసి తీరుతాం, రైతు కూలీలకు సాయం చేసి తీరుతామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. సరే, మరి ఉపాధి కూలీలు 1.10 కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరి ఎలా, ఎవరికి ఇస్తారు అనేటువంటి దాని మీద ప్రభుత్వం అయితే సర్వే అయితే సేకరిస్తుంది లోపల. ఇవి పరిమితులు. 1 ఎకరం కూడా వ్యవసాయ భూమి లేకుండా కూలీ పనులు చేసుకొని జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసే ఈ పథకాన్ని ఈ నెలలోనే డిసెంబర్ 28నే ప్రారంభించనున్నారు. తెలంగాణలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్నా వారిలో 32 లక్షల మంది మాత్రమే రోజు కూలీ పనులకు పోతున్నట్టు, కార్డులు చలామణిలో ఉన్నట్టు. ఈ కార్డుదారుల్లో భూమి లేని వారు దాదాపు 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వం ఒక అంచనాకైతే వచ్చింది. వీరికి 6,000 కోట్లు ఇవ్వడానికి చొప్పున 6,000 చొప్పున ఇవ్వడానికి దాదాపు 1,000 కోట్ల వరకు అవసరం ఉంటుందని ఆర్థిక శాఖ నిధులు కూడా సమీకరించుకుంటుంది. అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన, ఏ అర్హతల ప్రకారం మరి 12,000 వేస్తారు, పేదలని ఎలా గుర్తిస్తారు, మరి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేయాలనే విషయంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఈ నెల 30న తెలంగాణ క్యాబినెట్ మరోసారి భేటీ కాబోతుంది. ఆ క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాజాగా జరుగుతున్న కసరత్తు పూర్తయితే వివరాలు తెలుస్తాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ పథకంతో ఒక్కొక్క నిరుపేద కూలీ రైతు కుటుంబానికి సంవత్సరానికి 2 విడతలుగా 12,000 వస్తాయని, అందులో తొలి విడతగా 6,000ను ఈ నెల 28న అకౌంట్లో వేస్తామని చెప్పేసి మరి ఇక తెలిసిందే. ఈ క్రమంలో భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సహాయం, అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. మరి భూమి లేని పేదలకి ఉపాధి కార్డుని వాడుకొని ఉపాధి హామీలో పనిచేస్తున్న వారికే ఈ 12,000 ఆర్థిక భరోసా సహాయం అందుతుందని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. మరి భూమి లేని పేదలకు ఇదే ప్రాతిపదిక. 100 రోజులు పూర్తి చేస్తే 100 రోజుల పని చేసినట్టు పని పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. 1-2 కుంటల మరి భూమి ఉన్న వారికి ఇస్తారా, ఇవ్వరా, ఇక మార్గదర్శకాలు ఇంకా వెలువడకపోవడంపై మరి మాకు వస్తుందా రాదా ఈ 12,000 డబ్బులు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మరి 3 రకాలైనటువంటి కార్డులతో వడపోసి ఈ అర్హులనైతే సెలెక్ట్ చేస్తారట. దాదాపు మరి లబ్ధిదారుల ఎంపికను గ్రామీణాభివృద్ధి శాఖ అయితే చేపడుతుంది. మరి ఉపాధి హామీ పథకంలో ఉన్న జాబ్ కార్డులు ఎన్ని, ఆధార్ కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, ఈ 3ంటిని కలిపి వడబోసి లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా వివరాలు కూడా సేకరిస్తున్నారు. మండల కంప్యూటర్ సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు సమాచారాన్ని మొత్తం కూడా ఇక్కడ పరిశీలించి క్రోడీకరిస్తున్నారు. జాబ్ కార్డు నెంబర్ల వారీగా ఈ ఏడాది 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారి వివరాలు మొత్తం కూడా తీస్తున్నారు. వారిలో భూమి ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా పరిశీలించి వారిని కూడా ఏరేస్తున్నారు, పక్కకు పెట్టేస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కూడా 100 రోజులు పని పూర్తి చేశారా లేదా అని చూస్తారు. తొలి విడత బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయడానికి ఈ విధంగా వడపోతైతే జాబ్ కార్డులు, ఆధార్ కార్డులు, పొలం పాస్బుక్లు, ఈ 3ంటిని వడబోసి మరి లిస్ట్ అయితే తయారు చేస్తున్నారు. మరి 1 గుంట, 2 గుంటలు, 3 గుంటల భూమి ఉన్న వాళ్ళకు కూడా పక్కకు పెడుతున్నారా, మరి ఏంటి అనే విషయం అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇదే పద్ధతిలో 90 రోజులు చేసిన వారికి సెకండ్ ప్రిఫరెన్స్, 80 రోజులు, 70 రోజులు, ఇలా కింది నుంచి ఎక్కువ పని చేసిన కాడి నుంచి తక్కువ పని చేసిన కాడికి ఈ లిస్ట్ అయితే తయారు చేస్తారు. ఎక్కువ పని దినాలు పూర్తి చేసిన వారి జాబితాలు విడివిడిగా రూపొందిస్తారు. విడతల వారిగా చెల్లింపులు అయితే చేస్తారు. ఫస్ట్ 100 రోజులు పనిచేసిన వారికి ఇస్తారు, తర్వాత 90 రోజులు పనిచేసిన వారికి ఇస్తారు, తర్వాత 80 రోజులు, ఈ విధంగా 70 రోజులు, ఈ విధంగా ఎక్కువ పనిచేసిన వారికి మొదటి విడతగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇక 15 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాబట్టి మరి ఇంకా ఈ పథకానికి సంబంధించి ఈ టైం అయితే దగ్గర పడుతుంది. ఇక విధి విధానాలు ప్రకటించకపోవడం పట్ల రైతు సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రకరకాల కారణాలతో 100 రోజుల పని దినాలు పూర్తి చేయని వారు ఉంటారని, ఆరోగ్య సమస్యల వల్ల వారిని వారికి పక్కన పెడితే ఎలా అని చెప్పేసి వారిని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలనే ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. ఏ పథకానికి నోచుకొని ఒంటరి మహిళలకు ఇందులో అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. 1-2 గుంటల భూమి ఉన్న చిన్న రైతులకు రైతు భరోసాలో ఏమీ రాదని, అలాంటి వారిని కూడా ఈ వ్యవసాయ కూలీగా పరిగణించి వారికి కూడా 12,000 ఇవ్వాలని చెప్పేసి అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నాయి. సరే, ఏది ఏమైనా డిసెంబర్ 30వ తేదీన జరిగే తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఈ 12,000 ఆర్థిక సాయంపై కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్డేట్ రాగానే అందిస్తున్నాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మీకు రాకుంటే ఏం చేయాలనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.